కార్తీక మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి
నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మేలుకొనుండు నిద్రను నిమీలితలోచనులై ప్రభాత తేజోలసిత ప్రభాపటల శోభిత సృష్టి విలాస వివలోద్వేల నిగూఢ తత్వ సముదీన పరంపర చూడకన్నను ఈ కాలము వచ్చుని తిరిగి కాంచుదుమి మనమెనడేనియు అందరూ నిద్రపోయే సమయంలో ఆత్మలో మేలుకొని ఉండేవాడే నిజమైన యోగి. కళ్ళు తెరచి ఉన్న చూపు లోపలికి మళ్లించడం యోగి లక్షణం. అదే నిజమైన ప్రభాత తేజస్సు. ఆ కాంతితో చూడగలిగిన వాడికి ఈ సృష్టి విలాసంలో, విన్యాసంలో, ఉత్సాహంలో, ఉద్వేగంలో అన్నింటా భగవంతుడే కనబడతాడు. అలా చూడవలసిన కాలం మన ముందుకు వచ్చేసింది. ఇప్పుడు తప్పించుకుంటే మరెప్పుడూ చూడలేరు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. శ్రీ కళ్యాణదమీశ్వర మా కల్క్యావతారు ఆ కైలలిషా గురు సుశ్లోకుల వరకు ప్రవక్తల దాకా ప్రబోధించినట్టి తత్వ సద్బోధ సాకును మెమ్మొత్తమ ధర్మగాద తత్వమనగను శుద్ధ సత్వమయ్యది ఆ సంగత్వము జీవ బ్రహ్మత్వమైన దారి తత్వ సద్బోధ. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీర్వాదం అనేటువంటి సంపదను మనకు ప్రసాదించడం కోసం ఈ అంతర్జాల పర్యటన కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. మరి ఈ మహోన్నతమైనటువంటి అంతర్జాల పర్యటన కార్యక్రమంలో పీఠాధిపతులు ముందుగా వారి యొక్క పూర్వ పీఠాధిపతులకి ఏ విధంగా నమస్కారం చేసుకుంటున్నారు, వారి యొక్క ఆశీర్వాదం ఏ విధంగా పొందుతున్నారు అనేటువంటిది కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా సద్గురువర్యులు స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో ఒక కందార్థంలో తెలియజేశారండి. శ్రీ కళ్యాణదమీశ్వర మా కల్క్యావతార ఆకైలలిషా గురు సుశ్లోకుల వరకు ప్రవక్తల దాకా అంటే ఏమిటి? ఆకైలలిషా గురువర్ధుల నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతి వరకు కూడా వారి యొక్క గురువుల్ని వారు స్తుతించి ఏ కార్యక్రమం అయినా సరే వారు ఒక గ్రంథాన్ని రచించినా లేదా సభలు నిర్వహించినా లేదనేటువంటి ఏ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ కూడా వారి యొక్క పూర్వపీఠాధిపతులందరికీ కూడా నమస్కరించుకుని ప్రారంభిస్తారు. మనం ఎవరి వద్ద అయితే మహామంత్రం పొందామో ఆ మహామంత్రం పొందినటువంటి సద్గురువుని మనం కూడా తలుచుకుని మన యొక్క దైనందిన కార్యక్రమాలు కానీ లేదా ప్రత్యేక కార్యక్రమాలు కానీ లేదా వివాహ కానీ ఇతర విషయాలన్నీ కూడా ఏదైనా సరే మనం కూడా మన యొక్క గురువుకి నమస్కరించుకోవాలన్నమాట.
చేత ఆ విధంగా గురువులు ఏం చేస్తారంటే వారు గురువుల్ని నమస్కరించినట్టుగా మనకు తెలియజేస్తారు. కాబట్టి మనం కూడా మన గురువుల్ని మనం నమస్కరించుకోవాలి. అంచేత అటువంటి ఉత్తమమైనటువంటి ధర్మాన్ని తెలియజేసేటటువంటి తత్వ ప్రబోధ రహస్యాన్ని మనకి స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో మనకి ఉపదేశిస్తున్నారు. అంచేత ఈ స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి కందార్థాలని మనం చదువుకుని మన దైనందిన జీవితానికి మనం ఆ యొక్క జ్ఞాన రహస్యాల్ని అనుసంధానింప చేసుకుని సమాజంలో ఏ విధంగా సుఖంగా, శాంతిగా, ఆనందంగా, తృప్తిగా జీవించవచ్చు అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా సద్గురుమూర్తిని అనుసరించి తెలుసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరళి షా స్వామి వారి పాదారవిందాలకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ అంతర్జాలం ద్వారా ఈ సభా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న జ్ఞానసభా సభ్యులందరికీ నమస్కారాలు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస మహాపుణ్యకాలం, శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కాలంలో సాక్షాత్ హరిహర స్వరూపమైన స్వామివారి తత్వజ్ఞానామృతాన్ని పొంది తరించే మహాపుణ్యకాలం మనకి ప్రసాదింపబడింది. కార్తీక మాసం అంటేనే భక్తి జ్ఞాన సంపదలను పొందడానికి అనువైన మాసం. ఈ కాలంలో చేసేటువంటి స్నానము, దీపము, ధూపము, నైవేద్యము, దానము అనే పంచకర్మలను భక్తులైన వారు ఆచరించి తరించే పుణ్యకాలం. శివం అంటే మంగళకరమైనది, శాశ్వతమైనది, శుభప్రదమైనది, మంత్రమని కూడా అర్థం. సర్వ శుభాలను చేకూర్చి కైవల్యానికి చేర్చేది మహామంత్రమే. సద్గురుచే ప్రబోధింపబడిన మహామంత్రాన్ని నిర్మలమైన, నిశ్చలమైన భక్తితో సాధన చేసిన జీవుడి జన్మ పరంపరా వాసనను తొలగించి జన్మను చరితార్థం చేయను. ఈ సంసారం అనే సాగరాన్ని దాటించగల నావే మహామంత్రం. నావికుడు సద్గురుమూర్తి. పరమాత్మని నమ్మటమే భక్తి. సద్గురు యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడాలి అన్నట్లయితే నిస్వార్థమైనటువంటి భక్తి, పవిత్ర హృదయం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సప్తమ పీఠాధిపతి అవతారి హుస్సేన్ షా స్వామి వారు భక్తి ద్వారా శిష్యుడు ఏ విధంగా ముక్తిని పొందగలడో తమ శాతత్వం అనేటువంటి గ్రంథంలో తెలియజేస్తూ భక్తి 2 రకాలుగా ఉందని, మొదటిది భౌతికమైనటువంటి భక్తి అని, రెండవది శాశ్వతమైన అభౌతికమైనటువంటి భక్తి అని తెలియజేస్తూ, మొదటిగా భౌతికమైన భక్తి గురించి తెలియజేస్తూ, ఎంత విద్యావంతుడైనా తనకి విద్య నేర్పిన గురువుల భక్తితో కీలుమొచ్చి శరీరం వంచి నమస్కరించునని, ధనవంతుడైతే తన సంపద హరించకుండా ఉండడానికి ధనాది దేవత అయిన లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించవలనని, ఉద్యోగి అయితే తన పై అధికారికి భక్తి చోచకంగా నమస్కరించవలనని, అలాగే గొప్ప కళాకారుడైన తన కళ ప్రకృతిలో పొగడబడే వరకు ఆ కళయందు భక్తిని చూపించవలనని, అట్లే ఎంత పండితుడైనా, కవి అయినా విద్యాది దేవత అయినటువంటి సరస్వతీదేవిని భక్తితో కొలవలసి అన్నది. ఎంతటి సజ్జనుడైనా, దుర్జనుడైనా, ఆరోగ్యవంతుడైన, అనారోగ్య అయినా, బలవంతుడైనా, బలహీనుడైనా తనకి ఎటువంటి బాధలు కలుక్కున్నట్లు వారి ఆంతర్యం నందు భక్తిని ఆశ్రయించవలసి ఉన్నదని, ఈ పై చెప్పబడినటువంటి వారందరూ కూడా తమ తమ స్వార్థములందే భక్తిని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి భక్తి. ఉదాహరణకి అందరూ దేవాలయాలకు కానీ, స్వామీజీల వద్దకు కానీ, సద్గురువుల వద్దకు కానీ వెళుతుంటాం. కానీ పరమార్థాన్ని గ్రహించక తమ తమ కుటుంబాల యొక్క కోరికల చిట్టాను విప్పుతూ ఉంటారు. 10 రూపాయల దక్షిణ లేదా ఒక కొబ్బరికాయ కొట్టి ₹1,00,00,000 కోరికల సాధన కోరుకుంటారు. నా కూతురు పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, కోర్టులో గొడవలు తొలగాలని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం కలగాలని, ఇలా పలు రకాలుగా దేవుని యందు, స్వామీజీల వద్ద బేరసారాలు పెడుతుంటాం. ఇదంతా తాత్కాలికమైనటువంటి భక్తి, స్వార్థంతో కూడినటువంటి భక్తి. భక్తి చేత తాను తలచినటువంటి కార్యక్రమాలు నెరవేరకపోవటం వలన తనలో ఒక అవిశ్వాసం, అలక్ష్యం, అశ్రద్ధ ఏర్పడతాయి. ఇది భ్రాంతితో కూడినటువంటి కల్మషమైనటువంటి భక్తి. ఇక యథార్థమైనటువంటి భక్తి అనేటువంటి విషయానికి చెప్పవలసినప్పుడు పురాణాల్లో 9 భక్తి మార్గాల గురించి తెలియజేశారు. అవి ఏమిటంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనిమేదం.
ఈ 9 మార్గాల గురించి కూడా పురాణాల్లో తెలియజేయడం జరిగిందండి. అసలు భక్తి ఏ విధంగా ఉండాలంటే నిస్వార్థంగా, కళంకరహితంగా, స్వార్థరహితంగా ఉండాలి. కానీ మనకి కష్టమో బాధ వచ్చినప్పుడు, లేదా మనకి ఏదైనా కోరికలు ఉన్నప్పుడు నా కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే, లేదా కష్టాలను తొలగించుకోవడానికి మాత్రమే భగవంతుని ప్రార్థిస్తూ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటాం. మన భౌతిక జీవన విధానంలో ఈశ్వర సందర్శనం చేయుటకు భిన్న భిన్న విధాలుగా మార్పు చెంది వారి వారి కులమతాలను బట్టి ఆ కర్మలను ఆచరిస్తూ అందులో చూపే నమ్రతే భక్తి అంటున్నాం. దానివల్ల ముక్తిని పొందవచ్చు అని అనుకుంటున్నాం. మన జీవన విధానంలో ఈ భక్తి పూజా రూపంలో భక్తితో ప్రార్థిస్తున్నారు. కొందరు భక్తితో గానము భజనలు చేసి దాని యందు భక్తిని చూస్తున్నారు. ఈ విధంగా లోకంలో భక్తి అనే స్వరూపం ఉంది అనేటువంటి విషయం అందరికీ తెలిసింది. ఇది కేవలం ఆత్మసంతృప్తి కొరకే. కానీ ఆధ్యాత్మిక విధానంలో కర్మతో సంబంధం లేక దాన్ని విస్మరించి కేవలం మానసిక స్మరణే సరి అయిందని, స్మరణం అన్నప్పుడు మరణం, ఈ మరణం ద్వారా ధ్యాన రూపంలో వారి వారి గురువులచే ప్రబోధింపబడినటువంటి మహామంత్రాన్ని విని గురువు యొక్క ఆజ్ఞను శిరసావహించి గురువు చెప్పినటువంటి విషయాలను క్రమబద్ధంగా ఆచరిస్తూ సర్వము సర్వకాల సర్వావస్థల యందు ఆ మహామంత్రాన్ని మననం చేసినటువంటి శిష్యులు ఈశ్వర తేజస్సును సాక్షాత్కరించుకొని ఈశ్వర రహస్యాన్ని తెలుసుకోగలుగుతున్నారు. ఈ విధంగా భక్తి మార్గాల్లో ఒకటైనటువంటి స్మరణ ద్వారా మనం భగవంతుని చేరుకోవడం చాలా సులువైందనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా స్మరణ అనేది ఎలా ఉండాలంటే ఏదో ప్రయత్నం పూర్వకంగా కొంచెం సేపు ఈ మహామంత్రాన్ని మననం చేసుకుందామని కాకుండా అప్రయత్నంగా కోరికలు లేకుండా ప్రతి క్షణం కూడా ఆ మహామంత్రాన్ని మననం చేసుకుంటూ స్వామిని స్మరించుకోవాలి. అది ఎలా అంటే మన ప్రయత్నం లేకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా జరుగుతాయో అలా ప్రతి క్షణం నిరంతరం కూడా ఆ మహామంత్రాన్ని స్మరణ చేసుకోవాలి. ఇంకా భక్తి ఎలా ఉండాలంటే మన మనసు నేను నాది అనే అహాన్ని విడిచి ఉండాలి, ఆర్తితో నిండి ఉండాలి. అది స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో నేనను భావం మదిలో మాని సమస్తంబు గురువును మాట్కిన్ గని విజ్ఞాన సమాధిని గురువే తానని ఏకాగ్ర బుద్ధి దాల్చినవాడు మాయాజలది దాటగలడు. కాల్చినప్పుడు ఖనిజాకారం అంతే నొక్కటై పూల్చున్నట్లుగా జ్ఞానబుద్ధి బ్రహ్మాకృతి దాల్చినవాడు మాయాజలది దాటగలడు అంటున్నారు. భక్తులైన వారు నేనని భావం మనసులో విడిచిపెట్టి విజ్ఞానమనేది సమాధిలో సమస్తము గురువేయను ఏకాగ్ర బుద్ధి దాల్చినవాడు మాయా సముద్రాన్ని దాటగలడు అంటున్నారు. కాల్చినప్పుడు ఖనిజం అంతా ఒకటిగానే అనగా భాగాలు లేకుండా ఒకే ముద్దగా ఉన్నట్లు జ్ఞానస్వరూపంతో బ్రహ్మస్వరూపం అయినటువంటి వాడు తానే ఈశ్వరుడు అనేటి వాడు మాయ అనే సంసార సాగరాన్ని తరించి ముక్తిని పొందగలడు. అటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తిని, విశ్వాసాన్ని, లక్ష్యాన్ని, జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ మహత్తర అవకాశాన్ని ప్రసాదించిన గురుదేవులకు సభక్తికంగా నమస్కరిస్తూ స్వస్తి. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2025 సంవత్సరము నవంబర్ 7వ తేదీ శుక్రవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి కాపవరం, కొవ్వూరు మండలం, పంగిడి, పోలవరం, రామయ్యపేట, కొత్త పట్టిసీమ, తాళ్లపూడి, పందలపర్రు, సీతంపేట, బొండాడపేట, దగ్గులూరు, పిల్లపూడి మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సుమాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం మనలో ఉన్నటువంటి జడత్వాన్ని తొలగించి ఈశ్వరత్వం వైపు పయనించేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపదను
మనకు ప్రసాదిస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ద్వారా మనలో మానసికమైనటువంటి తృప్తి ఏర్పడుతుంది. ఆ మానసికమైనటువంటి తృప్తి మన యొక్క జీవన తత్వాన్ని సవ్య దిశలో పయనించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఈ తృప్తి కోల్పోవడం చేత మనలో అసంతృప్తి ఏర్పడుతుంది. ఈ అసంతృప్తి భ్రాంతి తత్వం మనలో ప్రవేశించి ఆశలు కల్పించి తాపత్రయాలు సృష్టించి మన దైనందిన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి విషయాల ద్వారా మనసుని ప్రభావితం చేసి చివరకు మనసు అసంతృప్తికి గురి కాబడేటువంటి పరిస్థితులు భ్రాంతి తత్వం వల్ల ఏర్పడుతున్నాయి. అంచేత భ్రాంతి తత్వం అసంతృప్తిని కలిగిస్తుంది, ఈశ్వరతత్వం మనలో తృప్తిని కలిగిస్తుంది. అంచేత ఈశ్వరతత్వం ద్వారా పొందినటువంటి తృప్తి మన జీవన తత్వంపై ప్రభావితం చేస్తూ మన యొక్క జీవన విధానాన్ని సవ్య దిశలో పయనించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క తాత్విక ఆలోచన శక్తి ద్వారా వృద్ధిపరుస్తూ మనం దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక జీవన విధానం చేత ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరిస్తూ ముముక్షత్వాన్ని తరించేటువంటి మార్గం వైపు పయనించేటువంటి స్థితిని మనలో కల్పిస్తుంది ఈశ్వర తత్వము. అంచేత భ్రాంతి తత్వం మనలో ఆ యొక్క ఈశ్వర తత్వం దరి చేరకుండా భౌతిక విధానంలో ఉండేటువంటి భ్రాంతుల వైపు మన మనస్సుని ప్రభావితం చేస్తూ మనని తీవ్రమైనటువంటి నష్టాలకు గురి చేస్తూ మన యొక్క జీవన తత్వంలో అనేక సంక్షోభాలకు నష్టపరిచేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మనం అనేక రకాలైనటువంటి ఉద్రేకాలకు గురి కాబడుతూ మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను ఉద్రేకింపజేస్తూ మన జీవితాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తుంది. కాబట్టి భ్రాంతి తత్వం మనకు ఆశగా కనిపించినప్పటికీ ఆ ఆశ దురాశగా మారి మనకు అనేక రకాలైనటువంటి భ్రాంతులు ఏర్పరిచి మన యొక్క జీవితాన్ని యొక్క అర్థాన్ని తెలుసుకోకుండా పరమార్థాన్ని గ్రహింపలేగినటువంటి పరిస్థితులు కల్పించి మనం నష్టపరుస్తూ జడజన్మలకు పోయేటువంటి పరిస్థితులు భ్రాంతి తత్వం వల్ల మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత భ్రాంతి తత్వాన్ని విడనాడి ఈశ్వర తత్వం వైపు మనం ప్రయాణం సాగించినట్లయితే మన యొక్క జీవన తత్వంలో తృప్తి అనేటువంటిది మనం పొందవచ్చు. ఈ తృప్తి ద్వారా భౌతిక జీవన విధానం సుఖమయం చేసుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా, ఆరోగ్యంగా మనుగడలో మనం సాగించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు ప్రసాదిస్తూ మన దైనందిన జీవన విధానంలో ఒక చక్కని సుస్థిరమైనటువంటి స్థాయి కలిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవన తత్వం మనం ఏర్పరచుకోవడానికి ఈశ్వర తత్వం ఒక చక్కని మార్గదర్శకంగా మన ముందు ఉండి నడిపిస్తూ మన యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలను, అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక సమస్యలను, తాపత్రయాలను ఇత్యాది అశాంతి, అసంతృప్తి అనేటువంటి అనేక విషయాలను తొలగించి మనకు జీవన తత్వం సవ్య దిశలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటూ చక్కని మార్గాన్ని తాత్విక ఆలోచన ద్వారా పెంపొందింపజేసుకుంటూ జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి విధానంగా ఈశ్వరతత్వం మనలో తీర్చిదిద్దబడి మనలో మానసిక వ్యవస్థలో ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి తాత్వికమైనటువంటి భావాలు ఏర్పడేటువంటి స్థితిని మనలో కలిగిస్తుంది. అందుచేత ఈశ్వరతత్వం, భ్రాంతి తత్వం ఈ రెండిటికి మధ్య మనం మనుగడ సాగిస్తున్నాం. భ్రాంతులు మనలో ఏర్పడి మన నష్టాలు గురి చేస్తూ మన యొక్క జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామం పొందకుండా నష్టపరుస్తూ ఉంటాయి. ఈశ్వరతత్వం జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి జ్ఞానము అనేటువంటిది ఈశ్వరతత్వంగాను, అజ్ఞానము అనేటువంటిది భ్రాంతితత్వంగాను తెలియబరచబడుతుంది.
అంచేత మనం ప్రార్థనలో మనం ఏం చదువుతున్నాం? జ్ఞానం అజ్ఞానముల మధ్య గ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను అని చెప్పి స్వామిని మనం ఆ ప్రార్థనలో అర్థిస్తున్నాం. అంచేత జ్ఞానము చేత ఈశ్వర తత్వాన్ని, అజ్ఞానము చేత భ్రాంతి తత్వాన్ని తొలగించి మన యొక్క జీవన తత్వాన్ని ఒక చక్కని పరమార్థం వైపు 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి ఈ మానవ జన్మ ముక్తిని తరించేటువంటి విధానం వైపు పయనింపజేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సంపదను ప్రసాదించు స్వామి అని చెప్పి మనం ప్రార్థనలో వేడుకుంటూ మన భౌతిక జీవన విధానం ఒక సవ్య దిశలో మనం తాత్వికమైనటువంటి భావనతో ముందుకు సాగించేటువంటి మానసిక వ్యవస్థ మనం ఏర్పరచుకునేటువంటి తాత్విక జ్ఞాన సంపదను ప్రసాదించే స్వామి అని ఆ స్వామిని మనం అర్థిస్తున్నాం ఆ ప్రార్థనలో. కాబట్టి స్వామిని ఏదైతే ఆ ప్రార్థనలో మనం అర్థిస్తూ వేడుకుంటున్నామో ఆ ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన మనస్సుని స్థాయిపరుస్తుంది. భ్రాంతి తత్వాల నుండి మన మనస్సుని ఈశ్వరతత్వం వైపు పయనించేటువంటి దిశగా మనం మార్గదర్శకంగా ఆ యొక్క ప్రార్థనలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనకు ఆ చక్కని బాటను వెళ్ళేటువంటి విషయంగా, ప్రయత్నం చేసేటువంటి విషయంగా మనకు ఆ నడవడిక నేర్పుతుంది మన మనస్సుకు. ఆ విధంగా మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా మన యొక్క మనస్సుకు ఒక శక్తి సమకూర్చుకుని ఆ శక్తి మన మనస్సును ఒక సవ్య దిశలో పయనింపజేసుకోవడానికి చక్కని మార్గదర్శకంగా ఆ యొక్క ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ప్రసరింపబడి మనకు అనుభూతిని మనసుకి, శరీరానికి కలిగిస్తుంది. అందుచేత మనం ప్రతిరోజు మనం స్వామి యొక్క చిత్రపటాల ముందు మన యొక్క పూజా గదిలో ఆ యొక్క భగవంతుణ్ణి మనం అర్థించినట్లయితే ఆ భగవంతుడు మనకి జ్ఞాన సంపదను మనకు తరించేటువంటి స్థితిని మన మనసుకి కలిగించి మన మనసుని ఆ జ్ఞానం వైపు వెళ్ళేటువంటి పరిస్థితులకు ప్రభావితం చేస్తూ మనం ఆ తత్వం వైపు ప్రయాణం సాగించేటువంటి విధానంగా మన మనసుని తీర్చిదిద్దడం జరుగుతుంది. కనుక మనం ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవన విధానం, మన యొక్క పూజా గదిలో మన ఇష్ట దైవాన్ని మనం ప్రార్థించుకుని మన జీవన విధానాన్ని మనం ప్రారంభించినట్లయితే మనకు అనేక విధాలైనటువంటి లాభాలు మనం సమకూర్చుకుంటూ అనేక నష్టాల నుండి తొలగింపబడుతూ ఆ భగవంతుని యొక్క కృప ఆ ప్రార్థన ద్వారా మనం పొందడం ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశీస్సు మనపై ప్రసరింపబడి మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవి ఎన్నో మనందరికీ, ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం ప్రతి నిత్యం ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వాటి యందు మనస్సు బలహీనపడిపోయి మనం తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి కాకుండా మన బలహీనపడినటువంటి మనస్సుని స్థాయిపరుచుకుంటూ బలీయమైనటువంటి మనోశక్తి, మనోధైర్యం, మనోసంకల్పం మనలో ఏర్పడుటకు ప్రతిరోజు మన యొక్క పూజా గదిలో మనం ఆ యొక్క భగవంతుని, మన యొక్క ఇష్ట దైవాన్ని మనం ప్రార్థన రూపంలో అర్థించినట్లయితే ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనపై ప్రసరింపబడి మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రార్థనలో కొద్ది క్షణాలు, కొద్ది సమయాన్ని మనం ఆ ప్రార్థనలో వెచ్చించినట్లయితే మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి శరీర తత్వానికి, మానసిక తత్వానికి పొంది ధరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి మనం కొద్ది సమయాన్ని ప్రార్థన యందు ఆ భగవంతుని యొక్క ఇష్టదైవం ముందు మనం అర్థించినట్లయితే ఆ ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకు ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సుఖవంతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి అంశాలు మనం పొంది తరించేటువంటి అవకాశం ఆ భగవత్ కృప ద్వారా పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ఆ భగవంతుని మనం ఇష్టదైవాన్ని మనం పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత
ప్రార్థనలో అర్థించినట్లయితే కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మన అనుభవంలో మనకు తెలియబడతాయి. అటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన శక్తిని ఆ భగవంతుడి నుండి పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవన విధానంలో పొందగలిగినట్లయితే మనకు అనుభవంలో ఆయా విషయాల చేత ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సు, మన యొక్క ప్రయత్నం, ఈ రెండూ కూడా మన యొక్క జీవన తత్వంలో సత్ఫలితాన్ని ఇచ్చి చక్కని ఆరోగ్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం జీవన తత్వంలో ఏర్పరచుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఆ అవకాశాన్ని, కాలాన్ని మనం ప్రతిరోజు ప్రార్థన రూపంలో పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత ఆ భగవంతుని అర్థించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది ధరించే విధానంలో మన మనసులో ఆ విధమైనటువంటి స్థితిని కల్పించుకుని ప్రయత్నం చేసేటువంటి దిశగా మనం మనుగడ సాగించి ఆ భగవత్ కృపకు మనం పాత్రలు కావాలి అనేటువంటి లక్ష్యంతో మనం జీవన విధానాన్ని ఆనందకరంగా సాగాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగించగలిగినట్లయితే మన యొక్క ఫలితాలు మనకు అనుభవ రూపంలో మనకు తెలియబడతాయి. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం అక్టోబర్ 22 నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉండాలిషా స్వామివారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన, కార్తీక మాస పుణ్యకాలం నవంబర్ 7వ తేదీ శుక్రవారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం, పంగిడి, పోలవరం, రామయ్యపేట, కొత్తపట్టిసీమ, తాళ్లపూడి, పందలపర్రు, సీతంపేట, బొండాడపేట, దగ్గులూరు, తెళ్లపూడి తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో ప్రకటింపబడింది. మరి స్వామి మనకి గ్రామాన కూడా జ్ఞాన చైతన్యం కలిగజేస్తున్నారు. మరి ఆ జ్ఞాన చైతన్యంలో భాగంగా ప్రతి గురువారం కూడా మన పిఠాపురంలో ప్రతి మహాసభలోనూ కూడా స్వామి ఏదో ఒక మహోన్నతమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. మరి అందులో అత్యంత ప్రధానమైనటువంటిది స్వామి చెప్పేది ఏంటంటే మనశ్శాంతి, ఆరోగ్యం, సంతోషం, తృప్తి. ఇవి మానవుడికి చాలా అవసరం అని అంటారు స్వామి. సో అటువంటి మనశ్శాంతి అనేటువంటిది మనకి ఏ విధంగా వస్తుందంటే మంచి మాట ద్వారా వస్తుంది అన్నమాట. మన మాట బాగుంటే మనకి అంతా ఊరంతా కూడా బాగుంటుందండి. మన మాట బాగోలేదంటే అందరూ కూడా మన మీద తిరగబడడం జరుగుతుంది. కాబట్టి ఆ మంచి మాట అనేటువంటిది చక్కగా మాట్లాడడం, నేర్పరితనంగా మాట్లాడడం అనేటువంటిది ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. అంచేత మనశ్శాంతిగా ఉండాలి అంటే మనం మంచిగా మాట్లాడడం అనేటువంటిది నేర్చుకోవాలి. మాటల్లోని మాధుర్యం ఎంతటి వారినైనా సరే ఆకట్టుకుంటుంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని మనకు సామెత కూడా ఉంది. మాటలాడ నేర్చి మనసు రంజిల చేసి పరగ ప్రియము చెప్పి బడలకున్న ఒకరి సొమ్ము ఊరక వచ్చున విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి వేమన కూడా చెప్పాడు. మాటలాడ నేర్చి మనసు రంజిల చేసి పరగ ప్రియము చెప్పి బడలకున్న ఒకరి సొమ్ము ఊరక వచ్చున విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ మరి కవి మాటల్లో నేర్పును ప్రదర్శిస్తూ మాటలతో ఇతరులను రంజిల్లపు చేసినట్లయితే ఎదుటివారి నుండి మనకు కావలసినటువంటి
కార్యాలు అంటే రాజకార్యాలు కానీ ఏదైనా సరే నెరవేరుతాయి, కానీ ఊరక ఏది కూడా మనకి రాదు కదా అని చెప్పి కవి వేమన ప్రశ్నిస్తున్నాడు అనమాట. నిజమే, ఎదుటివారి సహాయ సహకారాలు కావాలంటే మాటల మధురిమతో ఎదుటివారి హృదయాలు మనం గెలుచుకోవాలి. అసలు మనం మాట్లాడే విధానమే ఉన్నతంగా ఉండాలని రామాయణం కిష్కింధాకాండంలో రాముని ద్వారా తెలియచేస్తున్నది. హనుమంతుని సన్యాస రూపంలో గమనించి అతని మాటల్లోని మాధుర్యాన్ని మెచ్చుకుంటూ తమ్ముడైన లక్ష్మణుడితో రాముడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. రామాయణం కిష్కింధకాండలో మొదటిసారిగా హనుమంతుల వారు సాధు వేషంలో వచ్చి శ్రీరామ లక్ష్మణులతో సంభాషిస్తుంటే హనుమంతుల వారి గురించి రాముడు లక్ష్మణుడితో ఈ విధంగా అంటాడు, లక్ష్మణ, హనుమంతుల వారిని గమనించు. ఈతడు మాట్లాడినప్పుడు ముఖమునందును కన్నులలోను పాలభాగమునందును మరియు తదితర అవయముల యందును ఎట్టి వికారంలో కూడా కనబడటం లేదు అని తెలియచేస్తూ మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలనే విషయాన్ని హనుమంతుడిని చూసి మనం నేర్చుకోవాలి. ఓ సోదరా, ఈతని మాటలు వ్యాకరణ సమ్మతములు, ఒక క్రమంలో సాగినవి. ఈతని వచనములన్నీ స్వరస్థానంలో వక్షస్థలం, కంఠము, శిరస్సు మొదలగు భాగాల్లో చక్కగా పలుకుచున్నాడు. అందుకనే ఈతని మాటల మాధుర్యత నన్ను ముగ్ధుని చేసిందని హనుమంతుని శ్రీరాముడు మెచ్చుకోవడం జరిగింది. ఆ విధంగా మారుతి తన మాటల మాధుర్యంతో రాముడంతటి వాడిని, అవతార పురుషుడైనటువంటి రాముడంతటి వాడిని ఆకట్టుకోగలిగాడు. అది మనం గమనించుకోవాలి. కనుక మారుతి తన ప్రభువైన సుగ్రీవుని యొక్క కార్యము తన మాటల నైపుణ్యంతో ఏ విధంగా చక్కబెట్టాడో గమనించుకుంటూ రామాయణ విషయం రామాయణంలో మనకి తెలియచేయబడింది. అదేవిధంగా మన స్వామి కూడా చూడండి ఎంత మాధుర్యంగా మాట్లాడుతుంటారో. మనం ఎన్నో కష్టాలతో స్వామి దగ్గరికి వస్తుంటాం, ఎన్నో బాధలతో, ఎన్నో అనారోగ్యాలతో స్వామి దగ్గరికి వస్తుంటాం. ఆయన ఒక్క నవ్వు నవ్వి చల్లగా, పర్లేదండమ్మా, ఈ ప్రసాదం విభూది వాడండి అని ఆయన నవ్వుతూ చెప్పేరోడికి ఆ యొక్క మాటల మాధుర్యంతో మనకి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మానసిక కష్టాలు కానీ లేదా శారీరక కష్టాలు కానీ లేదా అనేక రకాలైనటువంటి విషయాలన్నిటి నుంచి కూడా మనం ఉపశమనం పొందగలుగుతాం. అంచేత ఆనాడు అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఏ విధమైనటువంటి చక్కగా, ఎంతో చక్కగా మాట్లాడగలిగేవారు. అదేవిధంగా ఈనాటి కలియుగ శ్రీరామచంద్రుడు మన పీఠాధిపతి డాక్టర్ ఉండాలి స్వామివారు వారి యొక్క నవ్వుతూ ఉన్నటువంటి వారి యొక్క ముఖాన్ని మనం చూసినట్లయితే మనకి సకల కష్టాలు, సకల బాధలు అన్నీ కూడా ఎగిరిపోతాయండి. అటువంటి మహోన్నతమైనటువంటి మానవతామూర్తి మనకు లభించారు అవతార పురుషుడిగా, సద్గురువుగా. కాబట్టి వారు చెప్పేటటువంటి త్రయీ సాధన మనం ఆచరించినట్లయితే తద్వారా మనం చక్కగా మాట్లాడేటువంటి నేర్పు కూడా మనకు లభిస్తుంది. ఎప్పుడైతే మనం చక్కగా మాట్లాడగలిగామో మనకి రిలేషన్స్ అన్నీ కూడా బాగుంటాయనేటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా మనవి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నవంబర్ 7వ తేదీ శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో స్వామి కొవ్వూరు మండలం కాపవరం, పంగిడి, పోలవరం, రామయ్యపేట, కొత్తపట్టి సీమ, తాళ్లపూడి, పందలపర్రు, సీతంపేట, బొండాడిపేట, దగ్గులూరు, తెళ్లపూడి తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ, స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సు ప్రకటన చేయడం జరిగింది. ముందుగా మరి కాపవరం నుండి మనం తీసుకున్నట్లయితే స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి వారు శ్రీ శంకర శివదేవి గణేష్, శ్రీమతి నాగముత్యాలు మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ కంఠంశెట్టి సూరిబాబు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం శ్రీ గంటా వెంకటతాతారావు, శ్రీమతి కుసుమ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ శంకర శివదేవి గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. అదేవిధంగా శ్రీ కంఠంశెట్టి సూరిబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గంటా వెంకటతాతారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులను ప్రసరింపజేయడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ గడుగోయిల చంద్రరావు, శ్రీమతి కుసుమాంబ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ
తాత పాండురంగారావు శ్రీమతి రత్నకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి రాధాకృష్ణ శ్రీమతి లక్ష్మీ నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొల్లకోటి వీరబాబు శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బాదంశెట్టి సుబ్బలక్ష్మి కుమారుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి ఏడుకొండలు శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ చౌటుపల్లి సత్యనారాయణ శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంఠంశెట్టి కృష్ణ శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తన్నేటి వెంకటకృష్ణ శ్రీమతి నాగదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర సంతోష్ కుమార్ శ్రీమతి రమ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఏలూరి మణికుమార్ శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ లాల్ బాషా శ్రీమతి షహీదా బేగం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా ఉమామహేశ్వరరావు శ్రీమతి నిర్మలాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా వరప్రసాద్ శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కాపవర సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ శంకర శివదేవి గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంఠంశెట్టి సూరిబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా వెంకటతాతారావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కాపవర సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పంగిడి గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ కూనిశెట్టి వెంకటరావు శ్రీమతి అన్నవరం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సందకం వీరబాబు శ్రీమతి కిరణ్మయ్యి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగూరి వెంకట సుబ్రహ్మణ్యం శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగూరి గంగరాజు శ్రీమతి మంగతాయారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పప్పు కోటేశ్వరరావు శ్రీమతి రాధా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి వీర్రాజు శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా పంగిడి గ్రామం నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపచేశారు. పోలవరం గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ కలిచేరి గోవిందరాజన్ శ్రీమతి రాధిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కలిచేరి గోవిందరాజన్ శ్రీమతి రాధిక మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్ ఆశీస్వరూపంలో ప్రకటింపబడింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీమతి గోళ్ల మంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పందిటి వీరవాణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీమతి గోళ్ల మంగాదేవి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పందిటి వీరవాణి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీమతి సోమరవతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సూరవరపు పద్మనాగప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పద్మనారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరవతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి రేకపల్లి శివపార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కంబంపాటి సరస్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరవతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరవతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఎండపల్లి లలిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరవతి నరసవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సకిలేటి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసరింపజేశారు. ముందుగా పోలవరం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కలిచేరి గోవిందరాజన్ శ్రీమతి రాధిక మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కలిచేరి గోవిందరాజన్ శ్రీమతి రాధిక దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటింపబడింది. అనంతరం రామయ్యపేట అనేటువంటి గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ నోకారపు అప్పారావు శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నోకారపు అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటన చేయడం జరిగింది. రామన్నపాలెం గ్రామం నుండి శ్రీ గుత్తి నాగరాజు శ్రీమతి సుధాదేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి ఆశీస్సులు ప్రసాదించారు. కొత్తపట్టిసీమ గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ సోమరవతు రవికుమార్ శ్రీమతి సత్యమణి దంపతులు, కుమార్తె సుప్రియ, శ్రీలక్ష్మి సుధా, అర్జున్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సోమరవతు రవికుమార్ శ్రీమతి సత్యమణి దంపతులు, కుమార్తె సుప్రియ, శ్రీలక్ష్మి సుధా, అర్జున్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి
ఈశ్వర రసస్వరూప్ చేసి ఆశీస్ రూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ అడ్డాల సూర్యనారాయణ, శ్రీమతి నాగమణి మరియు కుమార్తె ఝాన్సీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ అడ్డాల సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గోడపాటి సత్యబాబు, శ్రీమతి విజయ అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోడపాటి రామాంజనేయులు, శ్రీమతి దుర్గామణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కరిబెండి అంజిబాబు, శ్రీమతి రమ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాగోడి శ్రీరాములు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాగోడి పుష్పగిరి వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి భార్గవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సంభా వెంకటేశ్వరరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దేశిరెడ్డి విజయలక్ష్మి, వీర్రాజు కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వీరపురాజు భాస్కర్రావు, శ్రీమతి గాయత్రి దివ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాగోడి రామకృష్ణ, శ్రీమతి పోసి ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కొత్తపట్టి సింహ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ సోమరావుతు రవికుమార్, శ్రీమతి సత్యమణి దంపతులు, కుమార్తె సుప్రియ, శ్రీలక్ష్మి, సుధా, అర్జున్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు. అనంతరం కొత్తపట్టిసీమ గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ అడ్డాల సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తాళ్లపూడి గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ అడ్డాల సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి దంపతులు, కుమార్తె ప్రవల్లిక, కుమారుడు శ్రీ సాయి తేజస్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో ప్రకటన చేయడం జరిగింది. శ్రీ అడ్డాల సత్యనారాయణ గారు, శ్రీమతి సూర్యకుమారి దంపతులు, కుమార్తె ప్రవల్లిక, కుమారుడు శ్రీ సాయి తేజస్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందడం జరిగింది. పందలపర్రు గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి అనేక కుటుంబాల్లో ముందుగా శ్రీ దాసరి శ్రీనివాస్, శ్రీమతి రత్నమాణిక్యం కుటుంబ సభ్యులు, తర్వాత అన్నవరపాడు నుండి శ్రీ పప్పొప్పుల సీతారాముడు, శ్రీమతి లక్ష్మి, కుమారుడు, కోడలు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు, పైడిపర్రు నుండి శ్రీ గుండేపల్లి కనకరావు, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, పైడిపర్రు నుండి శ్రీ జవ్వాది కృష్ణమోహన్, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, మద్దూరు నుండి శ్రీ మేణి వీరాస్వామి, శ్రీమతి వెంకటలక్ష్మి, కుమారుడు గణితేజ మణికంఠ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ దాసరి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పప్పొప్పుల సీతారాముడు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గుండేపల్లి కనకరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జవ్వాది కృష్ణమోహన్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మేణి వీరాస్వామి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ నేదునూరి రామకృష్ణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొత్తుల నాగరాజు, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, పుల్లాయిగూడి నుండి శ్రీ పప్పొప్పుల సూర్యచంద్రం, శ్రీమతి కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, రేలింగి నుండి శ్రీ పరుచూరి సత్యనారాయణ, శ్రీమతి చిట్టమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, రేలింగి నుండి శ్రీ పాటి వెంకన్నబాబు, శ్రీమతి నాగ సుభాషిణి మరియు వారి కుటుంబ సభ్యులు, అన్నవరపాడు నుండి శ్రీ వర్ధినేడి సుబ్బారావు, శ్రీమతి ఆండాళదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, పైడిపర్రు నుండి శ్రీ పుప్పాల రామకృష్ణ, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పైడిపర్రు నుండి శ్రీ నక్కా వెంకటరావు, శ్రీమతి నరసవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, పైడిపర్రు నుండి శ్రీ పాలంకి శ్రీనివాసు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, పైడిపర్రు నుండి శ్రీ చామకూరి త్రిమూర్తులు, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జొన్నల లక్ష్మీ, కుమారుడు రవికుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చీకట్ల సురేంద్రబాబు, శ్రీమతి పద్మిని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సత్యనేడి ధర్మారావు, శ్రీమతి జానకమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉల్లి రాముడు, శ్రీమతి సుమిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దామిశెట్టి నాగేశ్వరరావు మరియు వారి కుమారులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కుంచె వీర వెంకట నాగమునేశ్వరరావు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కడియద్ద నుంచి శ్రీ కుంచె వీర వెంకట నాగమునేశ్వరరావు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మద్దూరు నుండి శ్రీమతి పైపూరి వరలక్ష్మి, ఉమా సుబ్రహ్మణ్యం, సత్యశ్రీ పవన్ మరియు వారి కుటుంబ సభ్యులు, నవాబ్పాలు నుండి శ్రీమతి కొండేటి చిట్టమ్మ, కుమారుడు సూరిబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా నవాబ్పాలు నుండి, మద్దూరు నుండి, కడియద్ద నుండి, పైడిపర్రు నుండి, అన్నవరపాడు నుండి, రేలంగి నుండి, పుల్లాయిగూడి నుండి కూడా, అదేవిధంగా పందలపర్రు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి
ఆశీస్సులు ప్రసరింపజేశారు. ముందుగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ దాసరి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పొప్పొప్పుల సీతారాముడు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గుండేపల్లి కనకారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జవ్వాతి కృష్ణమోహన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మేణి వీరాస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రకటన చేస్తారు. అనంతరం సీతంపేట గ్రామం నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ ఒప్పులూరి శివరామకృష్ణ, శ్రీమతి లక్ష్మీ సత్యానందం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఒప్పులూరి శివరామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పువ్వల రామకృష్ణ, శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రకటన చేశారు. బొండాడపేట నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తుమ్మ వెంకట సుబ్బారావు, శ్రీమతి శ్రీదేవి దంపతులు మరియు కుమారుడు ఉదయ్ పవన్, అల్లుడు రాచర్ల సురేష్, కుమార్తె దేవి పద్మజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ తుమ్మ వెంకట సుబ్బారావు, శ్రీమతి శ్రీదేవి దంపతులు మరియు వారి కుమారుడు ఉదయ్ పవన్, అల్లుడు రాచర్ల సురేష్, కుమార్తె దేవి పద్మజ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూపతే శాస్త్రస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ తుమ్మ వీర వెంకట కృష్ణమూర్తి, శ్రీమతి వెంకట సచివతి, ఉమా నాగ పణిచంద్ర, ఉమా వెంకట నాగ వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ తుమ్మ వీర వెంకట కృష్ణమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటన చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ ఆకురాతి వెంకటేశ్వరరావు, శ్రీమతి కృష్ణజ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మ వెంకటేశ్వరరావు, శ్రీమతి చంద్రావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మ లోకనాథ కలికిమూర్తి, శ్రీమతి అనూష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కొక్కిరాల పుష్పావతి, కుమారుడు ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకురాతి సుబ్బారావు, శ్రీమతి సూర్యనారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకురాతి మధుసూదనరావు, శ్రీమతి నాగ వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంగుల వీరాంజనేయులు, శ్రీమతి వెంకట పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నున్నా సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పందిరి సుధాకర్ తల్లి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మల్లూరి పర్లమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఒగ్గు పలపరాజు, శ్రీమతి ఉషా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అరిటాకుల అచ్యుతరామయ్య, శ్రీమతి విజయ్ దివాకర్ సత్యదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల నాగ వీర వెంకట మల్లేశ్వరరావు, శ్రీమతి శివలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కుంచే శ్రీనివాస్, శ్రీమతి సోమమ్మణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది బొండాడ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రకటన చేస్తారు. ముందుగా బొండాడపేట నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తుమ్మ వీర వెంకట సుబ్బారావు, శ్రీమతి శ్రీదేవి దంపతులు మరియు కుమారుడు ఉదయ్ పవన్, అల్లుడు రాచర్ల సురేష్, కుమార్తె దేవి పద్మజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ తుమ్మ వీర వెంకట కృష్ణమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. దగ్గలూరు నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ దండు రామకృష్ణరాజు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దండు బ్రహ్మరాంబ, కుమారులు, కోడళ్ళు మరియు మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ దండు రామకృష్ణరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి దండు బ్రహ్మరాంబ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటన చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి కలిదిండి ఉమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి వెంకటరమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రకటన చేశారు. ఈ విధంగా దగ్గలూరు నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ దండు రామకృష్ణరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి దండు బ్రహ్మరాంబ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటన చేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దగ్గలూరు సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తెళ్లపూడి గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి లేట్ బోడపాటి అచ్యుతానందరావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. లేట్ బోడపాటి అచ్యుతానందరావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూపతే ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ కాంశెట్టి రంగారావు, శ్రీమతి సీతామహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాంశెట్టి శ్రీమన్నారాయణ, శ్రీమతి రామతులసి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు,
శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇంటి శ్రీనివాసరావు, శ్రీమతి సరోజ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కాంశెట్టి రంగారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాంశెట్టి శ్రీమన్నారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల వెంకటేశ్వర వారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఇంటి శ్రీనివాసరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బోడపాటి గంగాధరరావు, శ్రీమతి లక్ష్మీ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ తులసి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి కొండలరావు, శ్రీమతి నాగదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాంశెట్టి వెంకట నాగేశ్వరరావు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాంశెట్టి రామకృష్ణ, శ్రీమతి ముత్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాంశెట్టి పెద్దిరాజు, శ్రీమతి వెంకట పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, లేట నడపన కలికిమూర్తి, శ్రీమతి తులసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నడపన చల్లారావు, శ్రీమతి మంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నడపన కాశీ విశ్వనాథం, శ్రీమతి విమల మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇంటి రఘురాముడు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇంటి శ్రీరాముడు, శ్రీమతి వేణు మరియు వారి కుటుంబ సభ్యులు, లేట్ కాంశెట్టి రంగారావు, శ్రీమతి ధనంజయ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తెల్లపూడి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి లేట్ బోడపాటి అచ్యుతానందరావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్ స్వరూపంలో పొందారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కాంశెట్టి రంగారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాంశెట్టి శ్రీమన్నారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల వెంకటేశ్వర వారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఇంటి శ్రీనివాసరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రకటించారు. ఈ విధంగా నవంబర్ 7వ తేదీన స్వామివారి యొక్క ఈ కార్తీక మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆయా గ్రామాల యొక్క గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ శంకర శివదేవి గణేష్, శ్రీ కలిచేరి గోవిందరాజన్, శ్రీ సత్య ఉమా కళ్యాణ్ గారులు, డివిజన్ కన్వీనర్లు శ్రీమతి అంగస్తు దుర్గా మహాలక్ష్మి, శ్రీ గరికపాటి రాము గారులు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడవాల నాగ వెంకటరత్నం గారులకు స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే
సత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరారీష సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.